ఉన్నాడు. ఆ మహిమతో వచ్చినప్పుడు అందరూ అక్కడ పోగు చేయవలసిన వారై ఉన్నారు. అక్కడ ఏమి తెరవబడతాయో తెలుసా? గ్రంథాలు తెరవబడతాయి. ఏం తెరవబడతాయి? ఏ గ్రంథము? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గ్రంథం ఉందా లేదా? నా జీవితం రాస్తున్నాడు, నాకు కూడా ఒక గ్రంథం ఉంది. ఎంత సేవ చేసినా అయ్యా, నీకు కూడా ఒక పుస్తకం రాస్తున్నాడు. రేపొద్దున తప్పు ఒప్పుకోకపోయినా ఆ పుస్తకం నీ ముందేసి, ఇదిగో కుమారుడా నీ జీవితం అంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాస్తున్నాడు. గ్రంథాలు ఆ రోజు విప్పబడతాయి. మనం ఏం చేశామో, మన క్రియలేంటో, మన ఆలోచనలేంటో, మన తలంపులేంటో అవన్నీ రేపు ఆ గ్రంథాన్ని ముందేస్తాడు. దాన్ని బట్టి మనకు తీర్పు. గమనించండి, లోకంలో మన వెంట ఏవీ రావు. వస్తాయా? వీళ్ళ వెంట ఎవరు వెళ్ళారా? వాడలు వెళ్ళారా? మనం వెళ్ళారా? కొడుకులు వెళ్ళారా? కానీ వాళ్ళు వెంట ఏమి వెళ్ళినాయో తెలుసా? వాళ్ళ క్రియలు వెళ్ళారు. అందుకనే అక్కడ అంటాడు, ప్రకటన గ్రంథంలో అంటాడు, వారి క్రియలు వారి వెంట పోవులని ఆత్మ తేటగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. చనిపోయిన తర్వాత మన వెంట ఏదీ రాదు. ఒకవేళ వెంట రావాలని సమాధి దగ్గరికి పోయినా ఆయన తీసుకుని వచ్చి ఇంట్లో కూర్చోబెడతారు కదా. నువ్వెందుకు రా పోయేది, నువ్వు సజీవుడు అంటారు. కానీ మన అమ్మటి వచ్చేది ఏంటో తెలుసా? మనం చేసిన క్రియ. మనం మంచి చేశామనుకో, మంచిగా జీవించామనుకో, దేవునికి లోబడ్డామనుకో, దేవునికి నమ్మకంగా జీవించామనుకో, మంచి పేరు తెచ్చుకున్నామనుకో, అక్కడ మంచే జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఈ లోకంలో తినుచు త్రాగుచు ఎట్లాగమ్మా? ఒక ధనవంతుడు దానికి ఎట్లాగా జీవించాడో అట్లాగా జీవిస్తే ఏమవుతుందంటే మనము ఆ నిత్య నరకములోకి వెళ్తాం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఈ పగటి కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు? యవనుడా, యవనుడా, యవన కాలములో ఉన్నటువంటి లోకమా, యవన ప్రాయములో ఉన్న బిడలారా, గుర్తుకు తెచ్చుకోండి, మీ యవనం కొంతకాలమే. అవునా కాదా? లేత వయస్సు, నడిప్రాయము కొంతకాలమే, తర్వాత గతించిపోతాయి. మైకేల్ జాక్సన్ ఎంతమంది తెలుసు? మైకేల్ జాక్సన్ బాగా ప్రపంచాన్ని తన డ్యాన్స్తో ఉర్రూతలోగించి ప్రపంచ దృష్టినంతా ఆకర్షించిన డ్యాన్సర్. అతని శరీరంలో నరాలు ఉండవు, ఎముకలు ఉండవు, అంతా స్ప్రింగులే ఉంటాయి. నరాలు కూడా స్ప్రింగులాగా సాగుతాయి. ఎట్లాగైనా బొంగుతాడంట. అటువంటి అయితే ఆయన కోరిక ఏంటో తెలుసా? 150 సంవత్సరాలు నేను అసలు నాకు ముసలితనం రాకూడదు, ఈ బొగ్గ